అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ప్రభువునందు ప్రియ స్నేహితులారా, ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వేగంగా టెక్నాలజీ దూసుకుపోతూ ఉంది. ఇంకో మాటలో మనం చెప్పాలి అని అంటే అనేక కొత్త పుంతలు వేస్తూ ఉంది. ఎంత కొత్త పుంతలు వేస్తున్నా కానీ ఎక్కడో ఏదో పరిస్థితుల్లో మనం వెనకబడి ఉన్నామేమో అనే బాధ మనల్ని వెంటాడుతూ ఉంది. ఒక పక్క ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుందో ఓ పక్క నుంచి అంత డిస్ట్రాయిల్ అవుతూ ఉంది. ఇదివరకు కట్టుబాట్లు, ఆచారాలు, నైతిక విలువలు, నియమాలు, నిబంధనలు, ఇంకా చెప్పాలి అంటే జాయింట్ ఫ్యామిలీ, పెద్ద కుటుంబాలు, ఇవన్నీ చాలా విలువలతో కూడినటువంటి జీవన నేపథ్యాన్ని కలిగి అవి ముందుకు కొనసాగుతూ ఉండేవి. అయితే ఇప్పుడు సమస్య ఏంటి అంటే ఎంతగా సోషల్ మీడియా డెవలప్ అయిందో, ఎంతగా టెక్నాలజీ డెవలప్ అవుతుందో అంతగా విలువలు తగ్గిపోతూ ఉన్నాయి. ఎక్కడ కూడా భద్రత కరువైపోయింది. భద్రత లేదు. ఇదివరకు మనిషిని చంపాలన్నా, ఒక ఆత్మహత్య చేసుకోవాలన్నా చాలా ఆలోచించేవారు. ఇప్పుడు అదేలా ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. అంతా ప్రాణాలకి విలువ లేదండి, మనుషులకు విలువ లేదు. ఇదివరకు వ్యక్తుల్ని ప్రేమించేవాళ్ళం, వస్తువుల్ని ఆయా అవసరాల కొరకు ఉపయోగించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వస్తువుల్ని ప్రేమిస్తున్నాము, వ్యక్తుల్ని ఉపయోగించుకుంటున్నాం మన అవసరాలను బట్టి. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. చుట్టూ పరిస్థితులన్నీ కూడా అభద్రతా భావానికి గురి చేస్తున్నటువంటి ఈ దుర్దినాల్లో మన ఆధ్యాత్మిక జీవితం ముందుకు కొనసాగాలి అని అంటే ఒక్కటే మార్గం ఏంటంటే సురక్షితమైన దేవుని రెక్కల కింద ఉండడం. అక్కడ మనకి భద్రత. అందుకనే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనంలో భక్తుడు ఈ విధంగా గుర్తు చేస్తాడు. ఆ మాటని సమయంలో మీకు జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉన్నాను. నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. ఎంత అద్భుతమైన మాట. నా మాటలు వినండర్రా, నేను చేసినటువంటి ఘనకార్యాలను, నేను నీ పట్ల మన పట్ల ఆయన చూపించబోయేటువంటి ఆ కృపా కనికరమును గుర్తించడం కోసం ఆయన ఉపదేశం వినాలి. ఆయన దాచి ఉంచిన సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది చదువుతాం కదా, ఆ మేలు మనం పొందాలి అంటే ఆయన ఉపదేశం వింటూ ఆయన మార్గం నడిస్తే అప్పుడు మనం ఎలా ఉంటాము అనంటే సురక్షితముగా ఉంటాము. వాడు అంటే అటివాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. అద్భుతమైనటువంటి మాట. కీడు వచ్చే భయం ఉండదు. కారణం ఏంటి? 91వ కీర్తనలన్నీ వచనాలు మనం కంటపడతాం కదా. మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నుండి విశ్రమించువాడు, ఆయన నాకు ఆశ్రయము, నా కొండ, నా కోటను నేను చెప్పుచున్నానంటాం. వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను తప్పిస్తాడు, నాసికమైన తెగులు రాకుండా నన్ను కాపాడతాడు. పగటి వెలుగును బాణమునకైనా, మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను, రాత్రి ఎందుకు సంచరించే తెగులుకైనా నీవు భయపడకుందువు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. కీర్తనలో కూడా అదే చూస్తాం. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు.
ఆయనను ఆదరిస్తాడు, బలపరుస్తాడు. ఏ తెగులు నా గుడారము సమీపించకుండా ఆయనను ప్రొటెక్ట్ చేస్తాడు. ఈరోజు అటువంటి అనుభవంలోకి మనం రావాలి. సామెతలు గ్రంథం 29:25, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు సురక్షితముగా ఉండును. ఈనాడు భయపడిపోతున్నాం. మనిషి జీవితం భయాల కారణవిగా మారిపోయింది. అభద్రతాభావానికి లోనైపోతున్నాం. అయోమయం, గందరగోళం, అలజడి, గజిబిజి. ఇలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలి అని అంటే ఆయన యందు నమ్మకం ఉంచాలి. ఒకటి, ఆయన ఉపదేశం వినాలి, నువ్వు సురక్షితంగా ఉంటావు. రెండోది, ఆయన యందు నమ్మకం ఉంచాలి, నీవు సురక్షితంగా ఉంటావు. రెండే మార్గాలు. ఈరోజు మనం ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామా? దేవుని ఉపదేశం వింటున్నామా? దేవుని యొక్క వాక్యాలు చాలా వస్తున్నాయి, వింటున్నారు కదా, పుంకాలుగా చదువుతున్నారు కదా. మీరు ఆ ఉపదేశం విని దాని ప్రకారం అనుసరిస్తూ ఉంటే మీరు సురక్షితంగా ఉంటారు. రెండవది, ఆ ప్రభువు యందు నమ్మకం ఉంచితే ఆయన నా పక్షంగా ఉంటాడు, విశ్వసించువాడు కలవరపడడు అని వాగ్దానం ఉంది కదా. ఆ కలవరలేని విశ్వాసముతో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం సురక్షితముగా ఉంటాం. యెహోవా యందు నమ్మకం ఉంచువాడు సురక్షితముగా ఉండును. ఈరోజు మనం ఆ అనుభవంలోకి రావాలి. ఒకటి, ఆయన ఉపదేశం వినాలి, దాని ప్రకారం నడుస్తూ ఉంటే నీకు సురక్షితమైన ఆయన రెక్కల కిందన ఉండగలుగుతావు. రెండవది, ఆయన యందు నమ్మకం ఉంచడం ద్వారా నువ్వు సురక్షితముగా ఉంటావు. ఇక కీడు వచ్చిన భయం నీకు ఉండదు. యోహాను సువార్త 10:9 కూడా భక్తుడు ఈ విధంగా గుర్తు చేస్తాడు. ఆ మాటలు ఈ సమయంలో మనం చదువుకుందాం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించడలా వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు ఉండెను. నేను గొర్రెల కొరకు ప్రాణం పెడతా వచ్చి తిని, అది సమృద్ధి జీవం. ఇక్కడ మనం గమనిస్తే 9 నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినట్లా ఆ దేవుని మందిరములో సురక్షితంగా ఉంటాం. ఒకటి, ఆయన మాట వినటం వల్ల సురక్షితంగా ఉంటాం. రెండవది, ఆయన అందరూ నమ్మకం ఉంచడం ద్వారా సురక్షితంగా ఉంటాం. మూడవది, ఆయన యొక్క మందిరములో మనం సురక్షితంగా ఉంటాం. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించడలా వాడు రక్షించబడిన వాడై, అంటే సురక్షితంగా ఉంటాడు, ప్రొటెక్ట్ చేయబడతాడు, భద్రపరచబడతాడు. ఇక వాడి కీడు వచ్చిన భయం ఉండదు. కారణం ఏమండి? ఆయన నాతో ఉన్నాడు, ఆయన నాకు తోడున్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు. లోపలికి పోవచ్చు, మేత మేయచ్చు, ప్రశాంతంగా ఉంటాడు. అటువంటి ప్రశాంతమైనటువంటి జీవన విధానం మన జీవితంలో మనం కలిగి ఉండాలని ప్రభువారు కోరుతూ ఉన్నారు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 15 వచ్చినటువంటి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే, యెరికో ప్రాంతాన్ని నాశనం చేయబోయే ముందుగా ఒక 2 వేగులు వాళ్ళని పంపిస్తాడు యెహోషువ. వెళ్ళి ఆ ప్రాంతం అసలు అంతా మీరు పరీక్షించరండి అని. వారు ఆ సమయంలో ఒక ఇంటికి వెళ్తారు. రాహాబు అనేటువంటి వేశ్య ఇల్లు ఆ ప్రాకారం పైన ఉంటుంది. ఆమె చాలా దేవుని గురించినటువంటి విషయాలు వాళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళకి ఆతిథ్యం ఇస్తుంది, వాళ్ళకి ఏ రకమైన కీడు రాకుండా భద్రపరుస్తుంది, వేరొక మార్గం గుండా పంపించేస్తుంది. అప్పుడు వాళ్ళకు మాట చెప్తుంది ఆమె, ఏమనంటే, అయ్యలారా, నేను మీకు ఉపకారం చేశాను కదా, మీరు నాకు ప్రత్యుపకారం చేయండి అంటే వాళ్ళు అంటారు, తప్పకుండా చేస్తామమ్మా, నిశ్చయముగా ఈ ప్రాంతం నాశనం అయిద్దని తెలుసు, నన్ను నా తండ్రి ఇంటి వారిని మీరు కనికరించండి, మేము కూడా మీతో ఉండటానికి వెసులుబాటు కల్పించండి అని. ఒక వేశ్య తన తల్లిదండ్రులు, తన తోబుట్టువుల యొక్క రక్షణ కొరకు కోరుకుంటుంది. అంత మాత్రమే కాదు, ఆమె ఎల్లప్పుడూ వారితో ఉండటానికి ఇష్టపడుతుంది. అంటే ఆ దైవికమైన సహవాసములో ఉండటానికి ఇష్టపడుతుంది. ఈనాడు చాలామంది ఈ ఆన్లైన్ మీట్ చేసిన తర్వాత ఈ గూగుల్ మీటు, తర్వాత జూము, వాటికి కనెక్ట్ అయిపోయి అసలు పూర్తిగా దేవుని మందిరాన్ని వదిలిపెట్టేశారు. ఆ సహవాసం లేదు.
ఆ పలకరింపులు లేవు, ఆదరించుకునే మాటలు లేవు, ఒకరినొకరు ప్రోత్సహించుకునేవి లేవు. పెద్దవారు, రాలేనటువంటి వారు, కొంత అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వారిని మనం గుర్తించవచ్చు, వారికి ఆ వెసులుబాటు ఉండొచ్చు. కానీ అందరూ కూడా అలాగే తయారైపోయారు. ఒక అరగంట ఏదో కనెక్ట్ అవ్వటం, ఏదో మనం ఏదైనా కొంత పంపించాలనుకుంటే ఆ ఫోన్పే, గూగుల్ పే ద్వారా పే చేయటం అయిపోయింది ఆరాధన. ఇక మళ్ళీ మన యొక్క సొంత ఆలోచనలోకి, సొంత పద్ధతుల్లోకి వెళ్ళిపోవటం. ఆ దైవికమైన సహవాసం, ఆ సేవకుల దగ్గర కూర్చొని ఉపదేశం వినడం, ఆ సేవకుల దగ్గరికి వెళ్ళి మనం కలిసి మన యొక్క సమస్యల గురించి చెప్పి ప్రార్థన చేయించుకోవడం ఏమి లేవు. అసలు ఆత్మీయ నాయకులు లేరు. ఎక్కడో బాప్తిసం పొందుతాం, ఎక్కడో రక్షించబడినటువంటి అనుభవం, ఎక్కడికో వెళ్ళిపోతాం, ఇంకేదో చేసేస్తాం, ఎక్కడో మునిగి ఎక్కడో తేలినట్టు ఉంటుంది. ఏం పర్లేదు అని మనకు మనమే సంజాయిషి చెప్పుకుంటుంటాం. మన మనసాక్షి గద్దిస్తున్నా దాన్ని బొజ్జ పెడుతూ ఉంటాం. ఇక్కడ ఒక వేశ్యయుండి ఆమె తన వారందరూ రక్షించబడాలని, తన వారందరూ కూడా దీవించబడాలని ఎంతో ఆశతో ఉండింది. రాహాబు అనేటువంటి వేశ్య తన యొక్క కుటుంబీకుల యొక్క రక్షణ గురించి ఆలోచిస్తూ ఎరుకో ఎదురిగి నాశనం అవుతుంది, ఇది మొత్తం పాడైపోయిన తర్వాత వీటిలో నా కుటుంబం కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదు, ఆ ఇజ్రాయేలు దేవుని ఆరాధిస్తూ వారి మధ్య మేము ఉండాలి అనేటువంటి ఒక తపన ఆమెలో బయలుదేరింది. ఆ వేగులు వారిని అడుగుతుంది, అయ్యా నేను మీకు ఉపకారం చూపాను కదా, ఇక్కడున్న సైనికులకి వారికి మిమ్మల్ని పట్టించలేదు కదా, ఇప్పుడు వారు వస్తారు, నేను ఏదో సమాధానం చెప్పారు పంపిద్దును, మీరు వేరే మార్గం గుండా వెళ్ళండి, కానీ మీరు వచ్చినప్పుడు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు అన్నారు, ఈ కిటికీకి ఎర్ర దారం ఉండింది కదమ్మా, అదే దారం అంతే ఉంచండి, మేము వచ్చినప్పుడు ఆ ఎర్రనెక్క దారం ఎప్పుడైతే మేము చూస్తామో నీ వారందరినీ తెచ్చుకో, మేము వారిని కాపాడుతాము అని చెప్పారు. 6వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు యెహోషువ గ్రంథం మనం చదివినట్లయితే, యెహోషువ ఆ పట్టణాన్ని నాశనం చేసేటువంటి క్రమంలో ఎరుకొని ఆ వేగుల వారికి చెప్తాడు. ఏమనంటే, మీరు వెళ్ళండి, ఆ రాహాబుతో మీరు మాట్లాడారు కదా, ఆమె కుటుంబాన్ని మీరు తీసుకురండి అని చెప్పినప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఆ మాట కదిలిస్తుందండి. ఆ 6వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం కనుక గమనించినట్లయితే, ఆమె తన ఇంట్లో ఎంతమందిని దాచిందో చెప్తుంది. 22వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్టు ఆమెను ఆమె కలిగిన వారందరిని అక్కడ నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా, వేగులు వారైన మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారందరిని వెలుపలకు తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారు అందరినీ వారు వెలుపలకు తోడుకొని ఇశ్రాయేలు పాలి మీదట వారు నివసింపచేసిరి. 25వ వచనం, రాహాబును అను వేశ్య ఎరుకోను వేగు చూచుటకు యెహోషువను పంపిన దూతను దాచిపెట్టి ఉండని కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారందరినీ బ్రతకనిచ్చాను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలుల మధ్య నివసించుచున్నది. దేవునికి స్తోత్రం. స్టిల్ నేటి వరకు ఆమె యొక్క వంశీకులు ఉన్నారండి. కారణం ఏంటి అంటే, ఆ దేవుని యొక్క సురక్షితమైన రెక్కల కిందికి రావాలని కోరుకుంది. దేవుని యొక్క ఉపదేశాన్ని వినింది. అయ్యా, ఒకప్పుడు ఇజ్రాయేల్ ప్రజలైనటువంటి మిమ్మలను ఆయన ఏ విధంగా కాపాడాడో, ఐగుప్తుని ఏ విధంగా నాశనం చేశాడో, అక్కడ ఎలాంటి అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించారో, మీరు అరణ్యంలో మీరు ప్రయాణమైనప్పుడు ఆయన మిమ్మల్ని ఎలా భద్రపరిచాడో, ఇవన్నీ మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి, గుండెలు బరువెక్కినాయి, ఎంతో కన్నీరు వచ్చిండింది. అయ్యో, ఆ దేవుడిని దర్శించాలి, ఆ దేవుని వైపు నేను తిరగాలి, ఆడతో నీకు సహవాసం చేయాలి.
ఈనాడు అనేక మంది సహవాసానికి దూరం అవుతున్నారు. కానీ రాహాబు అనే వేశ్య ఆ యొక్క దేవుని బిడ్డలతో సహవాసం కొరకు ఎంతో ఆశపడుతుంది. ఆమె వచ్చింది, అదే ఇశ్రాయేలుల మధ్యలో ఆమె ఉండింది. ఆమె ఎంతగానో దీవించబడింది. ఆమె కుటుంబం ఆశీర్వదించబడింది. ఆమె క్రీస్తు వంశావళిలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రియ స్నేహితులారా, ఈరోజు సురక్షితమైన దేవుని రెక్కల కిందకి, సురక్షితమైన ఆయన సన్నిధిలోనికి, సురక్షితమైనటువంటి ఆయన ఉపదేశానికి నువ్వు ఎప్పుడైతే లోబడతావో, విశ్వసిస్తావో, ఆయన మందిరంలోనికి వస్తావో, ఆయన వైపు తిరుగుతావో, ఆయన ఎందుకు నమ్మకం ఉంచుతావో, తప్పకుండా కీడు వచ్చును భయము లేకుండా నువ్వు నిరభ్యంతరంగా ఉండడానికి అవకాశం కలుగుతుంది. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభా, నీ రెక్కల నీడ కిందకి, సురక్షితమైన రెక్కల కిందకి నేను రావడానికి ప్రయత్నం చేస్తున్నాను, సహాయం చేయి. ఎంతగానో కోరుకుంటున్నాను, నా పట్ల కృప చూపించు ప్రభా అని మనం ప్రార్థించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అంతేకాకుండా రూతు గ్రంథం 2వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు కూడా మనం గమనించినట్లయితే, బోయజు మోయాబు దేశం నుండి వచ్చినటువంటి రూతుతో ఈ విధంగా మాట్లాడతాడు. ఆమె ఎప్పుడైతే తన అత్త ఇంటికి వచ్చేసిందో, మోయాబుని విడిచి యూదా బెత్లెహేముకు వచ్చిందో, ఆ బోయజు పొలంలో పరిగి వేరుకుంటున్నప్పుడు ఆ బోయజు ఆమెతో మాట్లాడుతూ అనేటువంటి మాట 11వ వచనం, నీవు నీ తల్లిదండ్రులను నీ జనభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చాను. నీ జనభూమిని, నీ వారందరినీ విడిచిపెట్టి నీ వెరుగని జనము దగ్గరికి వచ్చావు. ఇప్పుడు ఆయన యొక్క సురక్షితమైన రెక్కల కిందకు వచ్చావు. నువ్వు ఆ యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉంటావు. నీవు చేసావు, నీ అత్తకి ఎంతో మేలు, దానికి యెహోవా ప్రతిఫలము కూడా ఇస్తాడు. అంతేకాదు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. దిగులు చెందొద్దు, భీతి చెందొద్దు, భయపడవద్దు. ఈరోజు ఆ రూతు వలె నీ వారందరినీ విడిచిపెట్టి, నీకున్న పరిస్థితులన్నీ ప్రక్కన పెట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలో నువ్వు కొనసాగుతూ ఉన్నట్లయితే తప్పకుండా దేవుని యొక్క భద్రత మనకు తోడై ఉంటుంది. గాడ్స్ ప్రొటెక్షన్ అనేది తప్పకుండా మనకు ఉంటుంది. ప్రియులారా, ఆయన నిన్ను బలపరుస్తాడు, రక్షిస్తాడు, దర్శిస్తాడు, దీవిస్తాడు, కృప చూపుతాడు, అన్ని విషయంలో నీకు సహాయం చేస్తాడు. రూతు వంశావళి మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగింపజేస్తుంది. ఎలా అనగా 4వ అధ్యాయం 20వ వచనం నుంచి, నయస్సోను సల్మాను కనెను, సల్మాను బోయజును కనెను, బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. ఈ వంశావళి పెరసు వంశావళి. దీనిలో రాహాబు కుటుంబం కూడా మనకి అర్థమవుతుంది. మత్తయి సువార్తలోను ఆ మాటలు మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం, నయస్సోను సల్మాను కనెను. సల్మాను రాహాబుని వివాహం చేసుకున్నాడు. సల్మాను రాహాబుకు పుట్టినటువంటి బిడ్డ బోయజు. ఆ బోయజు రూతులకు పుట్టినటువంటి బిడ్డ ఓబేదు. ఆ ఓబేదు దావీదును కన్నాడు. ఆ దావీదు యోసేపును కన్నాడు. అంటే దావీదు వంశావళిలో యోసేపు వచ్చాడు. ఆ యోసేపులో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈరోజు ఒక ఇద్దరు స్త్రీలు, ఒకరేమో బలహీనమైనటువంటి పరిస్థితుల్లో నుంచి వచ్చారు, మరొకరేమో దేవుని ఎరగనటువంటి పరిస్థితుల్లో నుంచి వచ్చారు. మోయాబు చాలా పాపముతోనూ విగ్రహారాధనతోనూ నిండుకున్నటువంటి దేశం. అవన్నిటినీ విడిచిపెట్టి
తన అత్తతో నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ మృతి చోటే నా మృతి చోటు. అత్త, దయచేసి నన్ను రావద్దు అని అనొద్దు. నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడే ఉంటాను. నేను నా భర్తను కోల్పోయాను, నీవు నీ భర్తని బిడ్డల్ని కోల్పోయావు. ఈరోజు మన ఇద్దరం కలిసి యూదా బెత్లెహేముకి వెళ్దాం. అక్కడ దేవుడు ఎలా కృప చూపితే అలా మనం కొనసాగుదాము అని చెప్పగలిగింది. ఈరోజు ప్రియ స్నేహితులారా, మన జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి ఎత్తుపల్లాలు, ఆటుపోట్లు ఉండి ఉండవచ్చు. అయితే పరిస్థితులు అవి ఎటువంటివైనా మనం ప్రభువు చెంతకు వచ్చినప్పుడు, ఆయన ఉపదేశం విన్నప్పుడు, అంత మాత్రమే కాకుండా ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు, ఆయన యందు నమ్మకం వచ్చినప్పుడు ఆయన రెక్కల కింద మనం సురక్షితంగా ఉండగలం. మరొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయం 27వ వచనంలో, తప్పిపోయిన కుమారుడు తన దగ్గర ఉన్నదంతా కూడా వేము చేసుకొని వేసలతో గడిపి చాలా జుగుప్సాకరంగా బ్రతికి చివరికి ఏ పని కుదరక దొరకక పందులు కాసే పనిలోకి వచ్చాడు. పందులను మేపే పని. ఆకలి అయిపోయి ఆ పందులు తినే పొట్టుతో తన పొట్ట నింపుకోవాలనుకున్నాడు. అప్పుడు అర్థమైంది, నేను ఎంత నష్టములో, అపాయములో, కీడులో ఉన్నానో, ఈయనంత దురవస్థలో ఉన్నానో. ఈనాడు తల్లిదండ్రులు తమ బిడ్డల కొరకు ఎంతగానో ప్రయాసపడి, ఆహర్నిశలు కష్టపడి, చెమటోడ్చి, ఎండనక వాననక వర్షమనక ఉపద్రవమనక చలనక తాము త్యాగం చేసుకొని బిడ్డల కొరకు ఆస్తులు సమకూరుస్తారు. అంత మాత్రమే కాకుండా వారి యొక్క అంతస్తుకు తగ్గట్టుగా తమ బిడ్డలు ఇంకా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఆ తల్లిదండ్రుల మాట వినకుండా ఈ బిడ్డలు ఎవరో చేయి పట్టుకొని ఆ అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమ అనే వ్యామోహంలో వెళ్ళిపోతూ ఉన్నారు. మేజర్లో మా జీవితం, మా ఇష్టం వెళ్ళిపోతున్నారు. తప్పిపోయిన కుమారుని చందం వలె వారి జీవితాలు ఉంటాయి. ఆదరించు దిక్కు ఉండదు. పైకి మేకపోతు గాంభీర్యం, ఏదో కొద్ది గొప్ప అక్కడిక్కడ కనబడుతున్న ఆత్మాభిమానం, చెప్పుకోలేక ఏవి దొరకక జరగక నష్టపోతున్నటువంటి వారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వారు, కృంగిపోతున్నటువంటి వారు, ఇరుపక్షాల కుటుంబాలకి క్షోభ పెడుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. దయచేసి ఆ తల్లిదండ్రుల యొక్క సురక్షితమైనటువంటి ఆ రెక్కల కింద మీరు ఉండాలి. ఒకవేళ తల్లిదండ్రులు మీకు ఇబ్బంది కలిగింపచేయచ్చు, దేవుని చెంత మీరు సురక్షితంగా ఉండగలరు. కొన్ని కుటుంబాల్లో ఈ అక్రమ సంబంధాల వలన బిడ్డలు దూరం అయిపోతూ ఉన్నారు. బిడ్డలను చంపేస్తున్నారు. భార్య భర్త పైన, భర్త భార్య పైన అనుమానం కలిగేటటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఎన్నో రకాల వార్తలు మనం రోజు వింటున్నాం, చూస్తున్నాం. అయితే దేవాది దేవుడు తన యొద్దకు వచ్చి వాడిని ఎప్పుడూ త్రోసివేయని దేవుడు. అందుకనే సామెతల గ్రంథం 3:23లో ఒక చక్కని మాట ఈ విధంగా రాయబడింది. ఆ మాటని సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం. నా మాటలు వినమని చెప్తాడు అక్కడ. 21 నుండి, నా కుమారుడ, లెస్సైన జ్ఞానమును వివేచనయు భద్రము చేసుకునము, వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీయకము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడు తొట్టిల్లదు. పండుకున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగున దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ఎందుకు ఇలాగా అంటే, నా ఆజ్ఞలు విన్నావు కదా, నా ఉపదేశ ప్రకారం నువ్వు నడుస్తున్నావు కదా, నా జ్ఞానాన్ని అనుసరించి నడుస్తున్నా, జ్ఞానాధారము దేవుడే, నెడల భయభక్తులు కలిగి ఉన్నావు కదా,
కాబట్టి నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచెదవు. నువ్వు సురక్షితమైనటువంటి ఆయన రెక్కల కింద ఉంటావు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రభా, నీ సహాయం మాకు మెండుగా దయచేయండి. ఆయన ఎంత నమ్మకం ఉంచినప్పుడు, ఆయన ఉపదేశం విన్నప్పుడు, ఆయన యొక్క మందిరంలో నీవు ఉన్నప్పుడు తప్పక ఆయన మనల్ని భద్రపరుస్తాడు, బలపరుస్తాడు, ముందుకు నడిపిస్తాడు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు వలె ప్రకాశిస్తుంది. ఇంకా అనేక రకాల వాగ్దానాలు మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న బైబిల్లోని చూడగలుగుతాం. ఈరోజు మనం సురక్షితమైన ఆయన రెక్కల కిందకు వద్దామా? ఆయన ఉపదేశం విందామా? ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడదామా? ఆయన మందిరంలో నివసించడానికి ఇష్టపడదామా? ఆయన యందు నమ్మకం ఉంచి ఆయనే మన ఆధారమని అర్థం చేసుకుందామా? ప్రియ స్నేహితులారా, తప్పక మన జీవితంలో దేవుడు కలుగు చేసుకొని ఒక అద్భుతం జరిగిస్తారు. అంత మాత్రం కాకుండా భద్రపరుస్తారు, బలపరుస్తారు. కృంగిపోవద్దు. ప్రభువునందు విశ్వాసం ఉంచండి, రక్షించబడండి, మారు మనసుతో కూడిన రక్షణ కొరకు ప్రార్థించుకోనండి, ప్రభు తట్టు తిరగండి. ప్రభు తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి రీతిగా ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు మన వెనుకళ్ళి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చెప్పండి వాక్యానుసారం అసలు యేసు నామములో ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిలింపజేసి నీకు ఎప్పుడో ముందుకు నడిపించమని కోరుతున్నాం. ఈ టీవీ ప్రోగ్రామ్ స్పాన్ చేసినటువంటి ప్రభా, నీ యొక్క దాసాలు మా ప్రభా మల్లేశ్వరమ్మ గారిని బట్టి వందనాలు. మా ప్రభా, మా తండ్రి, ఆయన నీ దగ్గర పిలువబడినటువంటి దాసుడు సుబ్బారావు గారిని బట్టి కూడా ప్రార్థిస్తుంటున్నాం. ఆ కుటుంబానికి మీరు పెద్ద గుడి నడిపించండి. మా ప్రభు తమ్ముడు పాండును, తనకు సత్యమణి బిడ్డలను మీరు దీవించండి. తనకి సోదరుల కుటుంబాలను, మేరీను, సునీత కుటుంబాలను కూడా ఆశీర్వదించండి. నీ కృపా కనికరం మెండుగా అనుగ్రహించి మీరు వీరికి తండ్రి గుండి నడిపించమని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార శుద్ధాత్మ త్రేక దేవుని జీవసన సదా తోడై సమస్త విషయంలో జయమిచ్చి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.